వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో మనము బొబ్బట్టు ఎలా చేయాలో నేర్చేసుకుందాం. ఈ మిషన్ మేము డిమార్ట్లో తీసుకున్నాము. ముఖ్యంగా బొబ్బట్టు కోసమే తీసుకున్నాము. పప్పు అనేది మెత్తగా రుబ్బుకుంటుంది. మీకు ఎవరికైనా మిషన్ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ ఒక వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. అయితే ఇక్కడ మెజర్మెంట్ విషయానికి వస్తే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బెల్లం తీసుకోవాలి. పప్పుని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక కడాయిలో బెల్లం వేసుకొని దాన్ని కరిగినప్పుడు అందులో మనం ముందుగా రుబ్బుకున్న పప్పు వేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. మిక్సీలో కంటే దీంట్లో రుబ్బుకుంటే మెత్తగా వస్తుందని మేము తీసుకున్నాము. ఇప్పుడు ఈ బెల్లము పప్పు దగ్గరికి అవుతున్నప్పుడు అందులో రెండు కటోరాల నెయ్యి వేసుకోవాలి. అంతా బెల్లం అంతా దగ్గరికి అవుతున్నప్పుడు ఒక మిక్సీలో 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని అందులో 4 ఇలాచీలు వేసుకొని దాన్ని పొడి చేసి మనము ముందుగా చేసుకున్న బెల్లంలో వేసేసుకోవాలి. ఇంకా అదంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట పక్కన పెట్టాలి. ఈలోపు మిక్సీలో 1/2 కప్ రవ్వని మనం మిక్సీ చేసుకొని సన్నగా చేసేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల గోధుమ పిండిలో 1/2 కప్ రవ్వ వేసేసుకొని దాన్ని మనము పసుపు కలిపిన వాటర్ తోటి మెత్తగా కలుపుకోవాలి. పసుపు ఎందుకు కలపాలి వాటర్లో అంటే కలర్ అనేది కొంచెం రెడ్ కలర్లో రావడానికి మనం పసుపు వేస్తున్నాము. నెక్స్ట్ పిండి కొంచెం పక్కకు పెట్టేసుకొని కలిపేసుకున్నాక అందులో మనం ముందుగా చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని చపాతీలాగా చేసుకొని చిన్నగా చపాతీలాగా చేసుకొని అందులో లడ్డు పెట్టి నీట్గా క్లోజ్ చేసేసి మళ్ళీ దాన్ని మనము ఒక పెద్ద చపాతీ చేసుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోండి, పప్పు అనేది మెత్తగా రుబ్బుకోవాలి, లేదంటే బొబ్బట్టు విరిగిపోతుంది. మంచిగా మీరు మిక్సీలోనే చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు నేను చూపించిన మిషన్ కూడా తీసుకొని చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఇంకా దాన్ని మంచిగా స్లిమ్లో పెట్టుకొని రెడ్డిష్లో మంచిగా కాల్చుకోవాలి. నెయ్యి అయితే ఇంపార్టెంట్, బొబ్బట్టు అంటే నెయ్యి కాబట్టి కంపల్సరీ మీకు నచ్చినంత నెయ్యి వేసుకొని కాల్చుకొని వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్.